ఓకే. అందులో కొంటలేకుండా ఎక్కడన్నా ఎవరో సోషల్ మీడియాలో అందులో ఇందులో పోస్ట్ చేసేసుకొని మీరు దాన్ని తప్పుడు రైట్ అండి. ఓకే, రైట్. మాటలు బీజేపీ నాయకులతో మాట్లాడదాం. ఎస్, కృష్ణారెడ్డి గారు మాట్లాడకండి. రాయదుర్గంలో ప్రతిపాదించినటువంటి ఈ పిఎం ఏక్తా మాల్ అనేది కేంద్ర నిధులతో చేపట్టినటువంటి ప్రాజెక్ట్. సో ఇందులో ప్రైవేట్ డెవలపర్స్ కు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను మార్చి వేల కోట్ల విలువైనటువంటి ఒక కమర్షియల్ స్థలాన్ని అక్కడ కట్టబెట్టింది అనేసి బీఆర్ఎస్ కేంద్ర ఆర్థిక మంత్రి కూడా లేఖ రాసింది. కానీ ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకు విచారణ చేపట్టడానికి ముందుకు రావట్లేదు కేంద్ర ప్రభుత్వం దీనిపైన? మేడం, ముందుగా మీకు రాజనీయ వీక్షకులకు అలాగే చర్చా వేదికలు పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను. మేడం, ఈ రోజు అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా యువకులందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మేడం, ఇందాక మనోహర్ గారు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న దాంట్లో స్పష్టతనే టోటల్ గా కరువు అవుతుంది. ఎందుకంటే మానవతరాయ్ గారు టాపిక్ ని డైవర్ట్ చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేసుకుంటున్నట్టు కనబడుతుంది. రేపు పొద్దుటి నుంచి మనము ఇక్కడ ఉన్న డిబేట్ లో ఉన్న అందరము ఒక 2 రోజులు కావూరి హిల్స్ దగ్గర నిలబడదాము. ఎంతమంది ఎవరింటి దగ్గర పైరవి కార్లు, బెంజ్ కార్లు ఆగుతున్నాయి, పెద్ద పెద్ద కార్లు ఆగుతున్నాయి, కార్పొరేట్ వ్యవస్థలు ఆగుతున్నాయి, ఎవరి ఆధ్వర్యంలో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది అనేది 2-3 ప్లేస్లు ఉన్నాయి. ఆడ పోయి నిలబడదాం, మనకు కనబడిపోతుంది ఏం జరుగుతుంది తెలంగాణలో. ఇక నీ ఆరోపణలు నా ఆరోపణలు వద్దు, వాస్తవాలు ఏంటనేది ఆడ చూస్తే కనబడుతుంది. సీఎం ఆఫీస్ కంటే కూడా సీఎం గారి ఇంటి దగ్గర పార్టీ నాయకులు ఉంటే వారి కుటుంబ సభ్యుల ఇంట్ల దగ్గర కార్పొరేట్ కంపెనీల కార్పొరేట్ వ్యవస్థలు, లాబింగ్, వీడియో తీసి పెట్టరాదండి, ఆ రాజ్ న్యూస్ లో ప్లే చేస్తారు. వీడియో తీసి పెట్టరాదండి మీరు. ఒకటండి, సీఎంఓ కంటే కూడా సీఎం ఇంటి దగ్గర అంటే 100 మంది వస్తుంటారు పోతారు. నా ఇంటికి కూడా వస్తారు, రోజుకి 100 మంది వస్తారు. అయితే వాళ్ళంతా దేనికి వస్తారు, ఏ ఆపదలో ఉంటారో, ఏ సాయం కోసం వస్తారు. కిషన్ రెడ్డి గారి ఇంటికి, బండి సంజయ్ ఇంటికి వస్తాయి. అది పాయింట్ కాదులేండి, అది పాయింట్ కాదు. ఎస్, కృష్ణారెడ్డి గారు, అది కామన్ గా సీఎం అన్న తర్వాత వస్తూనే ఉంటాయి. బెంజ్ కార్లలో వస్తారు, రోల్స్ రాయ్స్ లో వస్తారు. సీఎం గా నేను మొత్తం చెప్పనే దాకా మాట్లాడుతున్నా. సీఎం గారి ఇంటి దగ్గరికి ఏమో పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు కనబడుతున్నారు. ఇక్కడనేమో కార్పొరేట్ వ్యవస్థ, లాబింగ్ చేసుకుంటోళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటోళ్ళు, సెటిల్మెంట్లు కావాల్సిన వాళ్ళంతా కావూరి హిల్స్ దగ్గర కనబడుతున్నారు. ఇది వాస్తవమా కాదా? ఓకే, వాస్తవమే అనుకుందాం. అందులో తప్పేంటి అంటున్నారు? తప్పేం లేదు మేడం, అక్కడ జరుగుతుంది. ఏ నైతికత తోటి వాళ్ళు రాజ్యాంగేతర శక్తిగా రియల్ ఎస్టేట్ నెల రోజులు సీసీ ఫుటేజ్ తీద్దాం, నెల రోజులు తీద్దాం సీసీ ఫుటేజ్. నేనే అంటాను, మీరు కాదు. కెమెరాలు తీద్దాం. ఎవరు రాజ్యాంగేతర శక్తులు వస్తున్నారో ఆరోపణలు చేయడం కూడా రావట్లే మీకు. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఒక విషయం రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వ్యాపారాలు చేయడం తప్పు అని ఎక్కడ రాజ్యాంగంలో లేదు కదా. వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు కదా. మేడము, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి తప్పు పడతలేదు, ప్రజా జీవితంలో బతకడానికి ఇబ్బంది పడతలేము. వాళ్ళు కూడా రాజ్యాంగంలో అంటే మనకు ప్రజాస్వామ్యంలో ఇచ్చిన హక్కు ప్రకారం పోటీ చేసి ప్రజల చేతనో లేదంటే నామినేటెడ్ గా అయ్యి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు రాజకీయాలు రాకపోవటం మంచి పరిణామమే కాదా? కుటుంబం లేకపోవటం, ఆయన కుటుంబాన్ని తీసుకురాలేదు, వద్దనుకుంటా ఆయన. నా తమ్ముళ్ళు రాజకీయాల్లోకి వద్దు, ఎన్నికలప్పుడే నా కోసం పనిచేస్తారు, తర్వాత వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. కానీ దూరంగా వెళ్ళిపోవట్లేదు కదా, అదే ప్రాబ్లం. కేసీఆర్ కుటుంబం దూరంగా వెళ్ళిపోవట్లేదు. ఎంపీ కేటీఆర్ ఐటీ మంత్రి, అల్లుడు మంత్రి ఆర్థిక మంత్రి, ఇంకొకరు ఎంపీ ఇట్లున్నదా రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో ఎక్కడన్నా? కానీ మనోహర్ గారు, మీరు గమనించాల్సింది ఏంటంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంలో ఎంపీలు, ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ కావచ్చు, ఆ హోదా కావచ్చు, ఇవన్నీ వచ్చాయేమో. వీళ్ళు రాజకీయాల్లోకి రాకపోయినా కూడా అదే హోదా, అదే సెక్యూరిటీ, అదే నడుస్తోందని